దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రతి ఏటా లక్షలాది మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ నిరుద్యోగులుగా మారుతున్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి సరిపడా ఉద్యోగాలు లేకపోవడం ఒక సమస్య అయితే, ఉద్యోగాలకు సరిపడా స్కిల్స్ లేకపోవడం మరో సమస్యగా మారింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందంటే చాలు లక్షల మంది నిరుద్యోగులు ఎగబడుతుంటారు. 10వ తరగతి అర్హతతో నోటిఫికేషన్ వెలువడిన డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు పూర్తి చేసిన వారు పోటీ పడుతున్నారు. అటెండర్, స్వీపర్, ప్యూన్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తాజాగా హర్యానాలో స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇందులో 46,000 మంది డిగ్రీలు, పీజీలు చేసిన వారే ఉండటం గమనార్హం. ఈ ఘటన చూస్తుంటే దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. హర్యానాలో ఇటీవలే కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 6,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న వారు కాగా 40,000 మంది గ్రాడ్యుయేట్లు, 1.2 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నారు. అయితే రోడ్లు ఊడ్చే ఈ స్వీపర్ ఉద్యోగం కోసం లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం, అందులో పీజీలు, డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా ఉండడం అధికారులు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగం కూడా కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఇంతమంది అప్లై చేసుకోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 15,000 చెల్లించనున్నారు. హర్యానాలో ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెడితే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. ఇక దొరికిన ప్రైవేట్ ఉద్యోగంలోనూ 10,000 జీతం మాత్రమే ఇస్తున్నారని, అది ఎందుకు సరిపోవడం లేదని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగంలోనైనా చేరితే జీతం 15,000 అందడంతో పాటు భవిష్యత్తులో పర్మనెంట్ అవుతుందని భావిస్తున్నారు. మరికొందరు నిరుద్యోగులైతే ప్రస్తుతం ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నామని, ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల ఈ స్వీపర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నామంటూ చెప్తున్నారు.